నిజంగా సేవకుడు ఎందుకు సేవ చేస్తున్నాడంటే నీ మేలు కొరకే, విశ్వాసుల మేలు కోరే సేవ చేస్తున్నాడు. మీరంతా కూడా మంచిగా జీవించి మహిమ తెస్తూ దేవునికి అక్కడ నిత్యత్వంలో సంతోషంగా ఉండాలన్నదే సేవకుని బాధ్యత. హల్లెలూయా. సేవకుని బాధ్యత, భారము ఇదంతా కూడా ఈరోజు మనిషి నేను మానుకోలేకపోతున్నాను, నేను ఇది విడిచిపెట్టలేకపోతున్నాను అంటున్నావు. ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నావు అంటే నరకంలో కాలాలని అంత ఇష్టమా? నరకంలో కాలాలని అంత ఇష్టమా? వెళ్ళకూడని చోట్ల కూడా వెళ్తున్నారు, పై కట్టించుకుంటున్నారు కర్రదారాలు, నల్లదారాలు కదా, వద్దంటే వెళ్తున్నారు అక్కడికే. నిజదేవునికి మీరు చాలా అవమానం తీసుకొస్తున్నారు. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటే దేవుడు, మనుషులు, దేవదూతలు, తర్వాత దురాత్మలు. మనల్ని బాధ పెట్టేది దురాత్మలు, మనల్ని రక్షించేది దేవుడు. మనుషులను దేవుడు సేవకులుగా నియమించుకొని సేవ చేయిస్తున్నాడు. దేవుని కంటే శక్తివంతుడు ఈ లోకంలో ఎవరు లేరు.